రాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను. పసిబాలునిగా పుట్టెను, పశువుల తొట్టెలు వింతగా. పరలోకమునే విడిచెను, పాపినను కరుణించెను. పసిబాలునిగా పుట్టెను, పశువుల తొట్టెలు వింతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, యేసురాజు నాకై పుట్టిన రోజు. హ్యాపీ హ్యాపీ తీసుకున్నారండి, పైకి చూపించండి. మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ Merry Christmas, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas, మేరీ మేరీ క్రిస్మస్, Happy Happy Christmas, మేరీ మేరీ క్రిస్మస్. Happy Happy Christmas, క్రీస్తు నేడు పుట్టెను, Hallelujah Hallelujah, క్రీస్తు నేడు పుట్టెను. Hallelujah Hallelujah. హల్లెలూయా హల్లెలూయా. అందరు పట్టుకున్నారా? ఈ క్యాండిల్ ఏంటో తెలుసండి? ఏమిస్తుంది క్యాండిల్? మనుషులమైన మనం ఇతరులకు వెలుగు ఇవ్వాలి, కానీ చీకటి ఇవ్వకూడదు. చాలా మంది చీకటి రారా తాగుదాం, పండుగ చేసుకుందాం, రారా సిగరెట్ తాగుదాం, రారా అక్కడికి వెళ్దాం, షికార్కి వెళ్దాం, కొండకి వెళ్దాం, అక్కడికి వెళ్దాం. చీకట్లోకి నడిపించకూడదు. ఎక్కడికి నడిపించాలి? వెలుగులోకి నడిపించాలి. ఆయన ఎలాగైతే యేసుక్రీస్తు వారు మనుషులందరి కొరకు వెలిగించబడి చనిపోయారో, మనం కూడా ఇతరుల కొరకు వెలుగును ఇవ్వాలి. కాబట్టి నీవు కూడా ఈ క్యాండిల్ వలె వెలగాలి. అంటే మన జీవితంలో మనం ఏదైనా సమస్య, శోధన, శ్రమలో ఉన్నప్పటికీ కూడా ఇతరులను మంచి మార్గంలో నడిపించడం మనము నేర్చుకుంటే ఈ లోకంలో అంతకన్నా గొప్ప ఆస్తి, అంతస్తులు ఏమి కూడా ఉండవు. అదవుతుందండి. మంచిని ఇతరులకు మనం ఇవ్వాలనేటువంటి ఒక మంచి దృక్పథం చేత ఇలాగ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటాము. క్రీస్తు వారు ఎలాగైతే వెలుగునిచ్చారో అనేక మందికి మనం కూడా ఇతరులకు వెలుగును ఇవ్వాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. చివరిగా ప్రార్థన చేస్తాం.